నమస్తే అండి. ఇప్పుడు మనం ప్రెసెంట్ గా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్ల కష్టాలు చూద్దాం. ఎందుకంటే ఇంతకు ముందు కూడా వీళ్ళు నష్టాల్లో నడుపుతున్న సమయంలోనే మళ్ళీ మహాలక్ష్మి పథకంతో వీళ్ళ ఆర్థికంగా కానీ ఇంకా ఫైనాన్షియల్ గా కానీ వీళ్ళు దెబ్బతింటున్నామని ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. వీళ్ళ దగ్గర అడిగి డైరెక్ట్ వీళ్ళ దగ్గర అడిగి తెలుసుకుందాం వీళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సార్ అంటే నా ఇప్పుడు బిజినెస్ మొత్తంకి పోయింది. ఎన్ని అంటే మరి ఇంతకు ముందు టిఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఆటో వాళ్ళకి ఎవ్వరు పట్టుకోరు, ఆటో వాళ్ళకి ఏం చూడు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చారు, రేవంత్ రెడ్డి సారు మొత్తం బస్ ఫ్రీ చేశారు. అసలు తిరిగిన వాళ్ళు లేడీసే ఆటో ఎక్కుతలేరు, అన్ని ఫ్రీ అయిపోయింది. సిటీ బస్, డిస్టిక్ బస్సులో చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అంటే మా బండి కిరాయి కూడా వస్తలేదు. ఇప్పుడు 350 రూపాయలు బండి కిరాయి కట్టాలి. డైలీ చేస్తున్నాం 300, 400. అంటే మీరు గవర్నమెంట్ ఎటువంటి డిమాండ్స్ చేస్తున్నారు? మేము అదే చేస్తున్నాం, అదే చెప్తున్నాం. మేము మాకు కూడా కొద్దిగా చూడాలి. ఏదో ఒకటి ఎట్లా సహకరించాలనుకుంటున్నారు వాళ్ళు? ఎట్లా అంటే ఇది స్కీమ్, అది ఇంత పెద్ద పని చేశారు రేవంత్ రెడ్డి గారు. ఆటో వాళ్ళు కూడా ఉన్నారు సిటీలో, వాళ్ళు కూడా చూడాలి కదా. వాళ్ళే ఆలోచుకోవాలి. మేమేం చెప్పాలి? మేము చెప్తే అలా చేస్తారా కదా? మేము చెప్తాం 500 లక్షలు అంటారు, ఇస్తారా? వాళ్ళు ఆలోచుకోవాలి, ఏదో ఒకటి చూసుకోవాలి. ఎవరు చూడలే మాకు ఆటో వాళ్ళకి. ఆటో వాళ్ళు ఇట్లనే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆటోలో బతుకుతాం మేము. అది ఇట్లా అయితే మరి. అంటే ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా గెలవక ముందు కూడా బస్సు ఫ్రీ అని చెప్పి ముందు నుంచే చెప్తున్నారు కదా అన్న, అప్పుడు క్వశ్చన్ చేయలేదా? చేశారు, కానీ డిస్ట్రిక్ట్ బస్ చేస్తా అనుకున్నారు, కానీ సిటీలో కూడా చేసిండు. సిటీలో చేస్తే చాలా ప్రాబ్లం కదా. డిస్ట్రిక్ట్ చేస్తే పర్వాలేదు, డిస్ట్రిక్ట్ బస్సులు ఫ్రీ ఉంటాయి. ఈ మొత్తం చేశారు. సిటీలో చేస్తే సిటీలో మాకు ఇబ్బంది అవుతుంది. మేము సిటీలో ఉంటాం కదా, సిటీలో మళ్ళీ మాకు ప్యాసింజర్ దొరకలేదు, లేడీస్ దొరకలేదు. అన్ని సిటీ బస్సులు, డిస్ట్రిక్ట్ బస్సులు అన్ని ఫుల్ ఉన్నాయి. ఇప్పటికి చేంజ్ ఎంత అయిందన్న? చాలా చేంజ్ అయింది. మొత్తమే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, ఖాళీగా ఉన్నాం. 50% మారింది, 80% పోయింది. మేము డైలీ 1000 రూపాయలు 12 నెలలు చేస్తాం. ఇప్పుడు 400, 300 అవుతుంది. అది ఆటో కిరాయ. ఆటో ఓనర్లు వచ్చి తిడుతున్నారు. ఇట్లా అందరు డ్రైవర్లు ఆటోకి డబ్బులు ఇవ్వలేదు. ఆటో అయినా వచ్చి ఆటో గుంజుకోపోతా అని చేస్తా అంటున్నారు. మా ఇంటికి కూడా వస్తలేదు. ఇప్పుడు ఇంట్లో పోతేనేమో అక్కడ లొల్లి పంచాలు అవుతున్నాయి. వాళ్ళు ఇంతే నా కష్టం మీరు చేసేది. పొద్దున పోతూ రాత్రికి వస్తారు. 300, 400 తీసుకొస్తే ఏమవుతుంది? పిల్లల ఫీజులు కట్టాలనా, లేకపోతే ఇంట్లో ఖర్చు చూసుకోవాలనా? ఇంట్లో లొల్లి రోజు గొడవ అవుతుంది ఇంట్లో వాళ్ళతో. ఇక రేవంత్ రెడ్డి సార్ ఏమైనా ఆలోచించి ఆటో వాళ్ళకి ఏదైనా చేయాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సొంతూరు ఏదన్నా? సొంత లోకలే. 17 ఇయర్స్ నుంచి ఇటువంటి కష్టం ఎప్పుడన్నా వచ్చిందా? రాలే, ఫస్ట్ టైం ఇది. అప్పటి నుంచి బతుకుంటున్నాం. మా పిల్లలు కూడా పెద్ద చదువున్నారు, బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడే ఇట్లా కష్టం అవుతుంది. మా మెయింటెనెన్స్ అయితే లేదు మాకు. నెక్స్ట్ ఇదే ఒక నెల కంటిన్యూ అయితే ఏం చేస్తారు? ఏం చేస్తాం ఇప్పుడు? ఏం చేయాలి? ఇప్పటికే దాదాపు పరిస్థితులు మొత్తం చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంకా నిలబడాలంటే ఏమైతుందో చెప్పలేము. ఏమన్నా అందరు కలిసి మీ సంఘం ప్రెసిడెంట్ అందరు కలిసి ఏమన్నా డిసిజన్ తీసుకుంటున్నారా ఇప్పటికి? మాది నడుస్తుంది. ఎందుకంటే మా ఇక్కడ ఆటో యూనియన్ కాబట్టి మేము చూసుకోవాలి. సంఘం అంటే మాకు ఇప్పటిదాకా ఒకటి తెలియదు, చేయదు. ఎవరు రాలేదు, ఎవరు అడగలేదు మాకు. అదే రోజు ఇక్కడే నడుపుకుంటాము కాబట్టి 1000 రూపాయలు 800 అప్పుడు తీసుకోవాలి. దాదాపు 300, 400 అవుతుంది. ఇప్పుడు ఆటో అని కట్టాలా, అందులో గ్యాస్ పోయాలన్నా, వాళ్ళు ఇంట్లో ఖర్చులు చూసుకోవాలన్నా, అదే చాలా ఇబ్బందిగా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.